తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. భవిత తెలంగాణ భవన్ లో కొద్దిసేపటి క్రితం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 2:20 ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఏంటంటే రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి వ్యూహాలతో ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఏదైతే 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కేసీఆర్ ఎక్కడా కూడా విమర్శలు చేయలే పరిస్థితి ఉంది. అయితే 15 నెలలు సమయం గడువు ఇచ్చాము, ఇంకా కూడా ప్రభుత్వానికి గడువు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇటీవల ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తా అని చెప్పిన నేపథ్యంలో రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏదైతే వాటికి కూడా తాను హాజరవుతుందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు. కేవలం ఒక ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి తప్ప మిగతా ఏ హామీలు అమలు చేయలేదు. ప్రధానంగా రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా విషయాల్లో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం వేసంగి సాగు పంటకు సంబంధించి అయితే సాగునీరు అందించలేక పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ పంటలు ఎండిపోతున్నాయి. ఇది కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకైతే పార్టీ ఎమ్మెల్యేలు అంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సాగునీటి సంబంధించి పంపకాలు, అంటే నీటి వాటాల పంపకాల విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందువల్ల కృష్ణా జలాలకు, అంటే రాష్ట్రానికి రావాల్సిన వాటా కృష్ణా జలాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇతర రాష్ట్రాలు తరలించుకుపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా బీసీ కులగణన అంశము, అదేవిధంగా 42% రిజర్వేషన్ అమలు విషయం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం గతంలో అసెంబ్లీ సాక్షిగా తీర్మానాలు ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి బిల్లులు ప్రవేశపెడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కులగణన అంశానికి సంబంధించి, అంటే ఏదైతే సర్వే నిర్వహించిందో ఆ సర్వే అంతా తప్పులు తడగా ఉందని చెప్పేసి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. అయితే ప్రస్తుతం అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి ప్రభుత్వం కులగణనకు సంబంధించేసి, అంటే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని బిల్లులు ప్రవేశపెడతామని చెప్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని, అంటే సర్వే తప్పులు తడకగా ఉంది, అయినా తప్పులు తడకగా ఉన్న ఈ కులగణనకు సంబంధించేసి బిల్లులు ప్రవేశపెడతా అని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా నిలదీయాలనే అంశానికి కూడా పార్టీ ఎమ్మెల్యేలకు సూచన చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించేసి కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఏ విధంగా సవరించాలనే దానికి సంబంధించి కూడా పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన కొన్ని సూచనలు చేసిన పరిస్థితి ఉంది. ఈ లోపాలన్నింటినీ సవరించుకొని బిల్లులు పెడితే ఓకే, లేకపోతే మాత్రం ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఎండగట్టాలి, ఎక్కడా కూడా తగ్గొద్దని చెప్పేసి ఎమ్మెల్యేలకు సూచనలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా
మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు ఒకటి కూడా అమలు చేయటం లేదు. ఏదైతే 2500 ఇస్తామని చెప్పేస్తున్నారో అది ఇవ్వట్లేదు. అదేవిధంగా యువతకు స్కూటీలు ఇస్తామని చెప్పేస్తున్నారు, అది కూడా ఇవ్వట్లేదు. నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. అంటే ఇచ్చిన హామీలు ఏదైతే అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి దీని ఏ విధంగా అంటే ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో సభావేదికగా ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అయితే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయం ఏదైతే ఉందో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుంది. ప్రధానంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అప్పుల తడకగా రాష్ట్రాన్ని మార్చిందంటూ సీఎం పదే చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అసెంబ్లీ వేదిక కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు సంబంధించి ఏదైతే ప్రకటన చేస్తుందో అవి పూర్తిగా అసంబద్ధమని చెప్పేసి చెప్పింది. అయితే మరోసారి సీఎం ఢిల్లీ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి అప్పులపై దీనికి సంబంధించి మరోసారి సభా వేదికగానే ఈ అప్పులపై ప్రభుత్వాన్ని నిలదీయాలి, గట్టిగా నిలదీయాలి. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటే ప్రభుత్వ అసమర్థతను పూర్తి స్థాయిలో ఎండగట్టే విధంగా పార్టీ నిర్ణయాలు అంటే పార్టీ వాయిస్ సభలో వినిపించాలి అని చెప్పేసి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అంటే ఇటు శాసనసభలో కానీ ఇటు మండలంలో రెండింటిలో కూడా గట్టిగా వాయిస్ వినిపించాలని చెప్పేసి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు అయితే కేసీఆర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశం అంటే మరొక 2 గంటల పాటు అంటే సాయంత్రం 5 గంటల పాటు ఈ 5 గంటల వరకు ఈ సమావేశం అయితే జరిగే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్.